నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వైసీపీ చీఫ్ జగన్ పల్నాడు టూర్ ఎందుకు వివాదంగా మారుతుంది? జగన్ సత్తెనపల్లి మండలం రెంటపల్లికి వెళ్తుండటంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసులు కండిషన్లు పెట్టారు. జగన్ ను చూసేందుకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. పోలీసులు మాత్రం జనాలను నియంత్రించేందుకు జగన్ కాన్వాయ్తో పాటు 3 కార్లు 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాలె గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ హాజరు కాబోతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రజలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం ఇప్పుడు కొత్త గొడవలకు దారితీస్తోంది. గ్రామాల నుంచి అభిమానంతో జగన్ ను చూసేందుకు జనం వస్తే పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 30,000 మంది వరకు వస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వచ్చే జనాన్ని ఎలా లెక్కగట్టవాలని వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాత్రం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాన్వాయ్తో పాటు 3 కార్లు 100 మంది జనానికి అనుమతిస్తామంటున్నారు. అయితే విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశానికి కేవలం 10 అడుగుల వెడల్పు ఉన్న దారి మాత్రమే ఉందని, ఆ దారికి ఇరువైపులా నివాస గృహాలు ఉన్నాయని ఎస్పీ వివరించారు. ఆ ప్రాంతంలో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడటానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల్లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించామని స్పష్టం చేశారు. శాస్త్రీయమైన అంచనాల ప్రకారమే అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఒకవేళ నిర్దేశించిన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకే తమ ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు ఎస్పీ. అయితే వైసీపీ నేతలు మాత్రం 30,000 వరకు అభిమానులు వస్తారని అంటున్నారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో జరిగిన జగన్ పర్యటనలో గొడవలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పొదిలిలో జరిగిన టూర్లో వైసీపీ కార్యకర్తలు మహిళలపై దాడులు చేశారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. అంతకుముందు అనంతపురం టూర్లో కూడా జనం హెలికాప్టర్ను చుట్టుముట్టారు. భయంతో పైలట్ అక్కడి నుంచి పారిపోయాడు. దీన్ని కూడా పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జగన్ పల్నాడు టూర్కు పలు ఆంక్షలు విధించింది సర్కార్. దీంతో జగన్ రేపటి టూర్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోబోతున్నాయి? టూరు ప్రశాంతంగానే సాగుతుందా? పోలీసులు భావిస్తున్నట్టు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారా? పోలీసు ఆంక్షలు ఉండడంతో జనం వస్తే ఏం చేస్తారు? పరిస్థితి ఉధృతంగా మారుతుందా అన్న కోణంలో కూడా పోలీసులు భద్రతాపరమైన ప్రణాళికలు వేసుకుంటున్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, చూస్తూ ఉన్నాం మొత్తంగా విజయభాస్కర్ రెడ్డి గారు, ఏంటి జగన్, వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఒక ప్రాంతానికి వచ్చి ఒక విగ్రహావిష్కరణకు వస్తూ ఉంటే ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ అంటే జనం తరలి వస్తారు, ఏ నాయకుడినైనా చూసేందుకు అభిమానులు వచ్చే తరుణంలో ఇటువంటి ఆంక్షలు ఏంటి, ఎందుకు ఈ ఆంక్షలు విధిస్తున్నారు అని చెప్పి వినిపిస్తున్న ప్రశ్నలు ఏం చెప్తారు? దీనికి సమాధానం. ఆంక్షలు విధించాలనే దురుద్దేశం మాత్రం లేదు. ఈ ఏడాది కాలంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందనేది లోకానికి తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యే, రాష్ట్రపతి పరిపాలన విధించాలని పోయి అక్కడ ధర్నా చేసి విజ్ఞప్తి చేసి వచ్చాడు. అంటే దాన్ని బట్టి 124 సీట్లతో గెలిచిన మమ్మల్ని కొద్ది రోజులకే ఢిల్లీ పోయి రాష్ట్రపతి పరిపాలన విధించాలని విజ్ఞప్తి చేశాడంటే దాని ఉద్దేశం ఏంటి? పైగా ఆయన ఏంటంటే అధికారం లేకపోతే తట్టుకోలేడు. ఆయన్ని నిద్ర లేని రాత్రులేని అసలు ఆయన నిరంతరం ఆందోళనతో ఉంటాడు. ఆ సిబిఐ, ఈడీ 18 కేసులు ఉన్నాయి ఆయన మీద. పైగా 43,000 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యి ఉన్నాయి. పైగా అధికారం కోల్పోయాడు. ఆయనకి అధికారం అనేది ఆ వ్యాపార కేంద్రం. అది రెండోది, ఆయన కేసులను మాఫీ చేసుకోవడానికి ఒక సాధనం. మరి కేసులు మాఫీ చేసుకునే సాధనమైన అధికారాన్ని కోల్పోయాడు. అదేవిధంగా వ్యాపారానికి కేంద్ర బిందువుగా భావించే అధికారాన్ని కోల్పోయాడు. కాబట్టి దీంతో సతమతం అయిపోతున్నాడు, భయాందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళే ముందుగానే ప్లాన్ చేసుకొని శాంతి భద్రతలు లోపించేటట్టు చేయాలా,
ఈ రాష్ట్రాన్ని గందరగోళపరచాలా? అంటే విజయభాస్కర్ గారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. మొదటిసారి అధికారంలోకి రాకముందు అంత పెద్ద పాదయాత్ర చేశారు. జనం తరలి వచ్చారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా కానీ మీ ప్రభుత్వం కూడా జగన్ పాదయాత్రకు మంచి సెక్యూరిటీనే కల్పించింది. కానీ ఎందుకు ఇప్పుడు ఈ ఆంక్షలేంటి? అంత పెద్ద పాదయాత్రలు చేసినప్పుడు కూడా జనం మధ్యలోకి వెళ్ళిన సందర్భాలను చూశాం కదా. మీరే అన్నారు, మేము బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్ సుదీర్ఘమైన పాదయాత్రకి సురక్షితంగా ఆయన గమ్యం చేరేదాకా మంచి సెక్యూరిటీ కల్పించామని మీరే అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ ఆంక్షలు? నేను చెప్పింది ఏమని, ఇంతకు ముందు నేను ఏం చెప్పాను? ఆయన మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తట్టుకోలేకున్నాడు. ఆయన కేసులు దగ్గరకు వచ్చాయి, ముహూర్తం దగ్గర పడుతుంది. ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఆయన అల్లకల్లోలానికి, ఆందోళనకి, భయాందోళనకు గురవుతున్నాడు. పైగా మొత్తం పార్టీలో అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. పార్టీ ఒకవైపు బలహీనపడుతుంది, మరొక వైపు అధికారానికి దూరం అయ్యాడు, మరొక వైపు కేసులు త్వరితగతిన విచారణకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భయాందోళన మధ్య జీవిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు లేవగొట్టాలా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగకుండా చేయాలా? ఈ రాష్ట్రం నెక్స్ట్ అధికారాన్ని పొందాలంటే ఏం చేయాలా? అస్థిరత కల్పించాలా? శాంతి భద్రతలకి లోపం ఉంది ఈ రాష్ట్రంలో అనిపించాలా? ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేయాలి. విజయభాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా మీరు పర్యటనలు చేసేది, అంటే వైసీపీ పార్టీ అధినేత జగన్ పర్యటనలు చేసేది అల్లకల్లోలం సృష్టించడానికే గడిచిన 2 ఘటనలు కూడా చూశామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మొత్తంగా జనంలోకి వెళ్లాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా జగన్ కైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని ఈ ఆంక్షలు? ఎలా చూస్తున్నారు ఈ ఆంక్షల్ని మీరు? నమస్కారం అండి. మీకు విజయభాస్కర్ గారికి, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చి జనంతో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, జనం భారీ ఎత్తున తరలి వస్తారు, సెక్యూరిటీ సమస్య ఉంటుంది, అనవసరమైనటువంటి ప్రోగ్రాంలు ఎందుకు పెట్టుకోవాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళు అప్పుడంతా అనేవాళ్ళు అనమాట. ప్యాలెస్ లో కూర్చున్నాడు, బయటికి రాడు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడతాడు అని రకరకాల కామెంట్లు చేసి విమర్శలు చేసినారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు 3 పార్టీలు కలిసి అధికారం తెచ్చుకున్నారు, కింద మీద పడి దాని సెక్యూరిటీ కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఇంకా ఏ రాష్ట్రంలో ఉండదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చంపిన కార్యకర్తలను ఓదార్చడానికి అక్కడ విగ్రహాలు పెట్టి ఆ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు విగ్రహాలు పెడితే విగ్రహ ఆవిష్కరణకు పిలిచినప్పుడు పోవడానికి చేస్తే ఆడికి పోలేమేమో, సెక్యూరిటీ మేము కల్పించలేము. 30,000 మంది వచ్చారు, 50,000 మంది వచ్చారు. మొన్న పొదిలికి వచ్చినప్పుడు 1,00,000 మంది వచ్చినారు, రామగిరికి వచ్చినప్పుడు 50,000 మంది వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు, లక్షలాది మంది. మోహన్ రెడ్డి గారు, కంట్రోల్లో ఉండలేము, కంట్రోల్ చేసుకోవడం మా చేత కాదని భయపడిపోతే ఇంకా మేమేం చేద్దాం? మోహన్ రెడ్డి గారు, సంవత్సరానికే బయటపడిపోతే ఎవడేం చేస్తాడు? మోహన్ రెడ్డి గారు, రేపు అక్కడ చాలా నేరోగా ఉంటుంది, ఇరుకు గొందిలో విగ్రహావిష్కరణ ఉంది, అక్కడ జనం ఎక్కువగా గుమికూడితే రాష్ట్రం చాలా దుర్ఘటనలు చూసింది, ఎక్కువగా గుమికూడినప్పుడు లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి, అందుకోసమే మేము పర్మిషన్ ఇవ్వలేకపోతున్నామని ఎస్పీ చెప్తూ ఉన్నారు. సో ఎస్పీ వ్యాఖ్యల్ని ఎలా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే, పోలీసులకు కూడా ఇటు ప్రభుత్వము సహకరించాలి, అటు ప్రతిపక్షం కూడా పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎలా చూడాలంటారు పోలీసు వారి వ్యాఖ్యలను? మరి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, రెంటపల్లి అనే గ్రామానికి, సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపల్లి అనే గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. ఆ ఆవిష్కరణకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరలో ఒకవేళ 100 మీటర్లో, 50 మీటర్లో, 200 మీటర్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరిని పంపించచ్చు కదా. ఈయనుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఆపుకుంటా పోతాం మేము. తాడేపల్లి నుండి పల్నాడు వరకు, పల్నాడు నుండి 2 చింతల వరకు, రెంటపల్లి వరకు ఆపుకుంటా పోతామని మేము ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి జనాభాను చూపించకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక 100 మంది రమ్మని చెప్పు, 6 వెహికల్లో రమ్మని చెప్పు. ఏంది మీరు చెప్పినట్టు వినడానికి ఏమంటే, మీరు చంపితే చూడాలా, మీరు నరికితే నరికించుకోవాలా, మీరు తిడితే తిట్టించుకోవాలా, మీరు అక్రమ కేసులు పెడితే పెట్టించుకోవాలా, మీరు పోయి పొదుల్లో ఆడపోయి మీరే దాడి చేయడం వచ్చి, మీరే నల్ల బ్యాడ్జీలు పట్టుకొని వచ్చి, మీరే బెలూన్లు పట్టుకొని వచ్చి, మీరే చెప్పులు ఇచ్చి, మీరే గలాట్ చేసి మా కార్యకర్తలు తిరగబడితే మీరు మీ పోలీసులు అంతా తీసుకొని పోయి అక్కడ సీసీ కెమెరాలు దాన్ని తీసుకొచ్చి మా మీద కొట్టనొచ్చిన వాళ్ళని ఆత్మరక్షణ కోసం చేతులు అడ్డు పెట్టుకున్న వాళ్ళను మీరు తీసుకుపోయి కేసుల్లో పెట్టిస్తాము, బెదిరిస్తామని చెప్తే ఇంకా
ఇంతకన్నా నీచమైనటువంటి పరిపాలన ఎక్కడా ఉండదు. ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి పథకాలు సరిగా చేయలేదు, జనాల్లో పూర్తి తిరుగుబాటు వచ్చేసింది. మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇప్పుడు ప్రతి గ్రామంలో పేకటలు పెట్టిస్తున్నారండి. ప్రతి గ్రామంలో మట్కా ఆడిస్తున్నారు, ప్రతి గ్రామంలో జూదం ఆడిస్తున్నారు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకొని అన్యాయంగా ప్రజల సొమ్ము దోచుకొని తింటున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ 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 జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం చెప్పినటువంటి 106 పథకాలు పక్కన పెడితే 143 మళ్ళీ అవి కాకుండా మేనిఫెస్టోలో పెట్టారు. వాటిల్లో ఒకటి కూడా అమలు చేయలేదు. సంవత్సరం దాటిపోయింది, ఇంకా వీళ్ళు చేయలేరు, మాతో కాదని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఇంకా సూపర్ 6 అని చెప్తే వాళ్ళకి నేలకు మందంగా ఉంటుంది, నేలకు ఘోషిస్తామని చెప్పండి, మనతో కాదు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి ఇంతకుముందు కూడా అట్లే చెప్పినారు. 14 నుండి 19 వరకు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ రోజు 600 పథకాల గురించి తర్వాత మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు పథకాల గురించి చర్చ తర్వాత మాట్లాడదాం. ఒకసారి విజయభాస్కర్ గారి వాయిస్ తీసుకుందాం. విజయభాస్కర్ గారు మొత్తంగా చేయలేకపోవడమే కదా జనాలు. సరే నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. నేను మీకు టైం ఇస్తాను. విజయభాస్కర్ గారి వాయిస్ తీసుకుందాం. యాదవ్ను చూసే కదా వీళ్ళు భరించలేకపోవడమే కదా వీళ్ళు అక్రమ కేసులు పెడతాను. రైట్ మోహన్ రెడ్డి గారు, విజయభాస్కర్ గారు, మొత్తంగా మీరు ఇచ్చిన హామీలలో అమల్లో విఫలమయ్యారు. మా జననేత జగన్ బయటకు వస్తుంటే జనం తరలి వస్తున్నారు జగన్ రాక కోసం. అటువంటి జగన్ ను కట్టడి చేసేందుకు పోలీసులతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం చెప్తారు దీనికి మీరు? మీరు ముందు ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నారు? గత ప్రభుత్వంలో మీరు ఆయన పాదయాత్రకు ఎంతో సహకరించారు. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా సహకరించడానికి సిద్ధం. అయితే ఈ సంవత్సర కాలంలో జగన్ మనుషులు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలా అంటారు. ప్రజలకు సుఖశాంతులు కల్పించాలా, అది ప్రథమ కర్తవ్యం. ప్రజలకు స్వేచ్ఛావాయువులు కల్పించాలా. మరి అలా కాకుండా మా ఇష్టారాజ్యంగా మేము అల్లర్లు సృష్టిస్తాము, దాడులు చేస్తాము, దౌర్జన్యాలు చేస్తాము అంటే అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. అందులో భాగంగానే మేము చూసాము. ఈ 1 year అనుభవాలని పరిగణలోకి తీసుకొని కొన్ని ఆంక్షలతో ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మేము గౌరవిస్తూనే ఉన్నాం. ఆయన మేమేం పూర్తిగా నిషేధం విధించలేదు, ఏమిలే. అది ఒక పల్లెటూరు, మారుమూల పల్లెటూరు, ఆ చిన్న గ్రామము, దారి డొంక ఎంత కాస్త నేరుగా ఉంటాయి. పోతే అక్కడ కరెంటు లైన్స్ ఉన్నాయి. రైట్ విజయభాస్కర్ గారు, రైట్. మొత్తంగా పల్నాడు టూరుతో ఏ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జగన్ టూర్ ఎలా కొనసాగబోతుంది ఏంటి అనేది మాత్రం కొత్త సస్పెన్స్ గానే ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి నాగేశ్వర్ జాయిన్ అవుతున్నారు. నాగేశ్వర్, చూస్తున్నాం మొత్తంగా జగన్ టూర్ తో కాకీలైతే పలు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. వైసీపీ మాత్రం ఖచ్చితంగా జగన్ టూర్ ను మేము ఎంత రేంజ్ లో నిర్వహించాలో అశేష జనవాహిని మధ్య నిర్వహిస్తామని అట్నుంచి వర్షన్ వినిపిస్తున్నమాట. సో మొత్తంగా పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇటు జగన్ పార్టీ వైపు నుంచి తీసుకుంటున్న చర్యలేంటి? కొన్ని రోజుల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైతే బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్నప్పుడు ఆ గతంలో చూసుకుంటే గతంలో కూడా ఇలాంటి అడ్డంకులు తగిలిన పరిస్థితి, దానికి మించి కూడా పల్నాడు జిల్లాలో ఎక్కువ అభిమానులు గాని కార్యకర్తలు గాని వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి వస్తున్న పల్నాడు జిల్లాలో ఉంది. దానికి సంబంధించి ఏదైతే సత్తెనపల్లిలోకి సంబంధించి అతను ఏదైతే చనిపోయిన వ్యక్తికి విగ్రహాన్ని రేపు ఏర్పాటు చేసేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి పోలీసు పరంగా అలాగే కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నట్టుగా కంపల్సరీగా చెప్పవచ్చు. ఏదైతే ప్రజలు గాని అభిమానులు గాని కార్యకర్తలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కాదు ఇతరాత్ర నాయకులు దానికి సంబంధించిన ఇతరాత్ర నాయకులు ఎవరైనా సరే, ఈ పార్టీయే కాదు ఇంకా ఏ పార్టీకైనా సంబంధించి అయినా సరే నాయకులు వస్తున్నప్పుడు దానికి సంబంధించిన అభిమానులు గాని ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ అనేక రకాలుగా వస్తూ ఉంటారు. దాని మీద ఎంతమంది వస్తారు ఏంటి అనేది దీనికి అడగటం అనేది హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదైతే జనరేటర్ వేయలేదా, జనరేటర్ వేయలేదు. కంచర్ల గారు ప్లీజ్ ఒకసారి మ్యూట్ చేయండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి టూర్ అడ్డుకోవటం
హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ గతం మొన్న ఎలక్షన్ కు సంబంధించి 40% ఓటు శాతం ఉంది, అదే విధంగా ఇంకా పెరిగింది అనేది వైసీపీ నేతలు కానీ వైసీపీ క్యాడర్ లో ఉన్న అభిప్రాయం. అలాగే దానికి సంబంధించి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాలకి పరామర్శించేందుకు వెళ్తున్న తరుణంలో కూడా ఆ ప్రజలు అలాగే అభిమానులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం సంబంధించిన విధంగా నడుస్తుంది పోలీసులు. అదే విధంగా పోలీసులు కూడా అదే విధంగా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఏదైతే క్యాన్వాయ్ తో పాటు 3 వెహికల్ అలాగే 100 మంది అక్కడ పాల్గొనేటట్టుగా ఆ కార్యక్రమానికి పోలీసులు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించింది కూడా ఆ ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం ఆ విగ్రహావిష్కరణ ఉందో ఆ ప్రాంతం రోడ్డు మొత్తం కూడా ఇరుకుగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి దానికి ఎంతవరకు ఉంటారో అంతవరకే అభిమానులు కానీ ప్రజలను కానీ అక్కడికి వెళ్లే విధంగా ఆంక్షలు విధించామని చెప్తున్నారు. కానీ దానికి విరుద్ధంగా ప్రజలు అడ్డుకునే విధంగా అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది, అలాగే ప్రజాదరణ ఎక్కువగా ఉండటమే ఆయన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారన్న విధానం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో అక్కడికి అంతకు మించి కూడా ఇక్కడ ప్రజలు వచ్చే అవకాశాలు, అభిమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా వైసీపీ చెప్తున్న మాట. ఏదైనా మటుకి కూటమి నేతలు అయితే మాత్రం దీన్ని మేము ఖండిస్తున్నాం. అయితే ప్రజలు గతంలో చూసుకుంటే అక్కడ ఎల్లిఫ్యాట్ దగ్గర కూడా ఇబ్బంది జరిగింది. అలాగే మొన్న చూసుకుంటే ఒంగోలుకు సంబంధించి ఈ యొక్క ప్రాంతంలో కూడా తొక్కిసలాటలాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగా ప్రజలు ఎక్కువగా అదే కార్యకర్తలు కానీ అభిమానులు వచ్చే ఎక్కువగా అవకాశాన్ని దాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి కూటమి నేతలు చెప్తున్నారు. కానీ ఇదంతటికీ ఏదైతే వైసీపీ చెప్తున్న విధానం ఏంటంటే అభిమానులు ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఎవరికి తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, ఎవరన్నా రాని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని వాళ్ళ క్యాన్వాయ్కి సంబంధించి కానీ కొన్ని వెహికల్ కు ఓకే ఇస్తారు. అదే విధంగా చూసుకుంటే దాని తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు లేక ఇతరత్ర నాయకులు ఇంకా వస్తున్నారు అన్న దాని మీద అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేది. దాన్ని నియంత్రించడం ఎవరి వల్ల కాదు కనుక ఈ ఆలోచన కరెక్ట్ కాదనేది కూడా వైసీపీ చెప్తున్న మాట. రైట్ నాగేశ్వరరావు. సో మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం అక్కడ ప్లేస్ చాలా ఇరుగ్గా ఉండటం వల్లే మేము పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా గత ఘటనలు చూసుకుంటే, హెలికాప్టర్ ధ్వంసం ఘటనలు చూసుకుంటే ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము కొంతవరకే లిమిటెడ్ పర్మిషన్ అనేది ఇస్తున్నాము అనేది ఇటు పోలీసుల నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా వినిపిస్తున్న వర్షన్. మరి ఏమైనా ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఈ నేరో ప్లేస్ లో విగ్రహావిష్కరణ ఉండటం వల్ల ఖచ్చితంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో మీరేమైనా అలా సంప్రదించారా వారిని? వంశీ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తారనేది రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. వచ్చినప్పుడు వీళ్ళు ఇష్యూ చేయకుండా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి రారు కదా. వీళ్ళు ఆడ రామగిరిలో ఆడ మా కార్యకర్తలు చంపకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రారు కదా. వీళ్ళు మన గుంటూరులో నరకపోతే రారు కదా. మన క్యాండిడేట్ ను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మీరు బాధ్యతగా చూసుకోవాల్సిన పని మీకు ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ కంట్రోల్ చేసుకుంటే ఉండాల్సిండేది. అక్కడ కంట్రోల్ చేయలేకపోతే ఏమి కంట్రోల్ చేసుకోవడానికి మీ పోలీసులు పెట్టండి. జనాలు కంట్రోల్ చేయడానికి మీరు రామగిరిలో అయితే 4 చోట్ల చెక్ పోస్టులు పెట్టారు జనాలు పోనీకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు కూడా అదే విధంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదో చెప్తున్నారు, ఎక్కడ పాదయాత్రకు మేము బ్రహ్మాండమైన రక్షణ కల్పించినాం, బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చినారు. ఏంటి ఇచ్చినారు? నా బండి వాళ్ళు కొట్టినారు, 9 పోస్టర్లు కల్పించే వాళ్ళు మా వాళ్ళని కొట్టినారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లోనే కత్తితో పొడిచినారు. వీళ్ళేంది రక్షణ కల్పించింది? వీళ్ళకి చేత కాదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడానికి చేత కాకనే వీళ్ళు ఈ విధమైనటువంటి కుయుక్తులు పడుతున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు దుర్మార్గానికి నీచానికి
మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. టెంట్ ఒక రేకుల చుట్టూ పోలగొడితే పాల్గొట్టినారన్నారు. ఈ రోజు మా పార్టీ ఆఫీసులు కూల్చినారు, వాళ్ళు గుర్తు పెట్టుకోలేము తాడేపల్లిలో. రేపు మీ పార్టీ ఆఫీసు మళ్ళీ ఇదే పరిస్థితి విజయభాస్కర్ గారు వాయిస్ తీసుకున్నాం. దుర్మార్గమైనటువంటి పనుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మేము వస్తున్నాము. మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యక్తులు మీరు జనాన్ని భక్షిస్తున్నారు, జనాన్ని భక్షిస్తుంటే మీ భక్షణకు గురవుతున్నారు కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించకపోతే మీరు పాదయాత్ర చేసి ఉండే వాళ్ళనా? మోహన్ రెడ్డి గారు రక్షణ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. కార్యక్రమం చేసే వాళ్ళనా? మోహన్ రెడ్డి గారు భాస్కర్ గారు వాయిస్ తీసుకుందాం. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం వద్దా మీకు? మోహన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటూ వెళ్తారా? మోహన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటూ వెళ్తారా? మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఒకసారి కన్క్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ రైట్. భాస్కర్ గారు మొత్తంగా మీరు హత్యలు చేయటం వల్లే మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటం కోసం మా అధినేత జగన్ వస్తుంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు, రకరకాల రాజకీయ హత్యలు, రకరకాలుగా రాజకీయంగా మమ్మల్ని వేధిస్తున్నారు, మా కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ మోహన్ రెడ్డి గారు చెప్తున్న వాయిస్ ఏం చెప్తారు దీనికి? భాస్కర్ గారు ఏదో ఒక కుంటి సాకు లేకుండా ఏం చెప్తారు? దొంగని ఎందుకు దొంగతనం చేశాడంటే నేరం నాది కాదు ఆకలిది అంటాడు. దొంగలు కాబట్టి దానికి ఏం చెప్తావు చెప్పు? మోహన్ రెడ్డి గారు మాట్లాడు. ఆగు మీరు మాట్లాడారు కదా. ఒరే ప్రారంభించక ముందే మొదలు పెడితే ఎట్లా? అవును, మీరు డిస్టర్బ్ చేయకపోతే నేను టచ్ చేయను. ఉండు మోహన్ రెడ్డి, అవగాహనలో లోపాలను బట్టి ఈ ప్రపంచంలో సమస్యలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా అవగాహనలో లోపం వల్ల వస్తుంది. పోతే మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా ఆ రోజు రక్షణ కల్పించకపోతే అన్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఎవరయ్యాందో జరిగింది చంద్రబాబు టైంలోనే కదా. ఏం జరగలేదు కదా, ఇబ్బంది ఏం జరగలేదు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ ఇబ్బంది జరగలేదు కదా. మరి చంద్రబాబు నాయుడికి రక్షణ కల్పిస్తేనే కదా మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయింది అని చెప్తున్నారు. మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. నంబర్ 2, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఉండండి, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా శాంతి భద్రతలకు ప్రథమ స్థానం ఇస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకైనా బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి మీటింగ్లు పెడితే మోహన్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి, మళ్ళీ మీకు ఇస్తాను, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మధ్యలో ఇంటరప్ట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆరోపణ రైట్, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. విజయభాస్కర్ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఆరోపణలు కాదు నిర్ధారణ కావాలి ఏదైనా. పోతే ఇవన్నీ ఊర్జా ఈ గాలి వార్తలు, నీలి వార్తలు, ఆరోపణలు ఇవి కాదు. ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఆరోపణ అనేది నీలి వార్తలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మాట్లాడేటప్పుడు డిబేట్స్ లో కూడా 10 మంది చూస్తుంటారు కాబట్టి మనం నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. ఇప్పుడు గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఆంక్షలు విధిస్తుంది. ఏమని? ఎవరన్నా దుర్ఘటన జరిగితే పోలీస్ ఆఫీసర్లు డిస్మిస్ అవుతారు. అనేక శాఖలు పోలీసులు ఆడిస్తున్నాం, పోలీసుల చేతిలో లాఠీలు మనం బీక్కుంటున్నాం, పోలీసుల చేతిలో లాఠీలు పెడితే వాళ్ళు వేరే. రైట్. మొత్తంగా చర్చలో పాల్గొన్న కంచర్ల విజయభాస్కర్ గారికి, మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగేశ్వరికి స్పెషల్ థ్యాంక్స్. ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ నాయకులైనా వెళ్ళవచ్చు, కానీ పోలీస్ ఆంక్షలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకపక్షం, ప్రతిపక్షంతో పాటు పోలీసులపైన కూడా ఉంటుంది. మొత్తంగా రేపు జగన్ టూర్ లో ఏం జరగబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.